మ్యారేజ్ డే. భర్త ఉదయాన్నే లేచి భార్యను వెతుక్కుంటూ వెళ్తే వంటగదిలో వంట చేస్తుంది. హ్యాపీ మ్యారీడ్ అదేదో అంటారు కదా అన్నాడు. ఇంకంతే, సాల్లే సంబడం, ఓ యాగేసుకొచ్చాడు. సాల్లే వెళ్ళు, తగలడు ఆఫీస్కి ఉన్నాడు, దిగాలుగా ఉన్నాడు. ప్రక్కనున్న అతను అడిగాడు, ఏంటి గురో, ఏంటి దిగాలుగా ఉన్నావు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏం హ్యాపీ అండి, ఏంటి మ్యారేజ్ జగత్ ఇవ్వాలని, ఏంటి ఏంటి సంగతి, ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు. నా పిల్ల ఎట్లా అన్నాను. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఐడియా చెప్పాడు. 3,000 రూపాయలకి మంచి పట్టు చీర ఒకటి ప్యాకింగ్ చేసుకొని గిఫ్ట్ ప్యాకింగ్తో ఇంట్లో అడుగుపెట్టు, దెబ్బకి ప్లేట్ తిరిగిపోతున్నాడు ఫ్రెండ్. కొట్టుకెళ్ళి కొనుక్కొని వస్తున్నాడు. వాళ్ళ ఇల్లు రైలు బోగిలా ఉంటుంది అనమాట. ఇది వంటగది, స్టోర్ రూము, బెడ్రూము, వరండా, హాలు సన్నగా. భర్త ఎప్పుడైతే తలుపులు తీసుకొని వరండాలోంచి హాల్లో స్టార్ట్ అయ్యాడో భార్య ఎక్కడో చూసింది. భర్తని కాదు, ఏం చూసింది? సిగ్గుండాలి నీకు, అంతే. అబ్బో, మామూలు కాదు, అమాంతంగా వెళ్ళి భర్తను పట్టేస్తుంది. చెప్పండి సార్, ప్రేమను గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ చాలా కాస్ట్లీ గురు. ఏది ఖరీదు? ప్రేమ చాలా. అంటే చీర కొని పెడితేనా? అంటే ఆడపిల్లల్ని అవమానంగా మాట్లాడుతున్నాను అనుకోమాకండి. అంటే తండ్రి వాడిని ప్రేమించినట్టు మనకి ఎలా తెలుస్తుందో తెలుసా? వాడు అక్కడ దూరం నుంచి వస్తున్నప్పుడే అల్లుకుందరా అక్క, కానీ ఆగమాక, కానీ వాడు దూరంగా ఉన్నప్పుడే ఏమ్మా అది ఆగు, ఎట్లెళ్ళాడంట? ఓ ముసలాడు, నీ వయసు ఎంతరా? ముసలాడు వయసు ఎంత? అది ప్రేమ అంటే. బట్టలు ముఖ్యం కాదు, ముద్దు పెట్టుకోవడం ముఖ్యం. బట్టలు ముఖ్యం కాదు, చెప్పులు ముఖ్యం కాదు, క్రొవ్విన దోడు ముఖ్యం కాదు, వాయిద్యాలు నాట్యం ముఖ్యం కాదు. వాడు అంత దయనీయమైన దుర్మార్గమైన స్థితిలో తండ్రి దగ్గరికి పశ్చాత్తాపడి తిరిగి వస్తే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమ అంటే.